శ్రీశైలంకు సమీపంలో ఉన్న ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం అనేది ఒక అత్యంత పురాతన చారిత్రాత్మక రహస్యాలతో నిండిన ప్రాంతం. చాలా మంది భక్తుల నమ్మకం ప్రకారం ఇక్కడ అమ్మవారిని పూజిస్తే మనసులో కోరుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుందని అంటారు. ఇష్టకామేశ్వరి ఆలయం ఒక్క పూజారులు చేసే స్థలం మాత్రమే కాదు, చాలా కాలంగా తంత్రసిద్ధులు, యోగులు, అఘోరులు పూజలు చేసిన ప్రదేశంగా చెప్పబడింది. ఆలయానికి దగ్గరగా ఒక రహస్య ద్వారం ఉందని అంటారు. అది ఎక్కడికి తీసుకెళ్తుందో ఎవ్వరికీ తెలియదు. స్థానికులు అది పాతకాలంలో మహాయోగులు గుహల్లో చేసిన సాధనలకు మార్గమని చెబుతున్నారు. కొంతమంది సన్యాసులు ఇప్పటికీ ఆ గుహల్లో ఉన్నారని భక్తులు నమ్ముతారు. ఇష్టకామేశ్వరి దేవి ఈ పేరు విన్న వెంటనే ఒంట్లో ఒక రకమైన ఆధ్యాత్మిక వైబ్రేషన్ వస్తాయి. అలాంటి ఇష్టకామేశ్వరి దేవి ఆలయాన్ని చూడాలంటే పోటీ పడాల్సి వస్తుంది. స్థానిక పోలీసులు, ఆలయ అధికారులు, రాజకీయ నాయకులు, చివరికి జర్నలిస్టులతో రికమెండేషన్ చేయించుకొని దర్శనం చేసుకునే పరిస్థితి వచ్చింది. నల్లమల అభయారణ్యంలో ఉండడం, రోడ్డు మార్గం సరిగా లేకపోవడంతో పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. ఒకప్పుడు కేవలం ఇక్కడి పర్వత ప్రాంతంపై ఉండే గూడెం ప్రజలు మాత్రమే మల్లన్నను దర్శించుకునేవారు. పల్లవులు, విజయనగర రాజులు తదితరుల పాలనలో ఈ క్షేత్రం విశేషంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇక్కడ మల్లన్న, భ్రమరాంబిక అమ్మవార్లతో పాటు అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన మరో మహిమాన్విత ప్రదేశం ఉంది. అదే ఇష్టకామేశ్వరి దేవి ఆలయం. భక్తులు మనస్ఫూర్తిగా కోరుకునే ఎటువంటి కోరికలను అయినా ఈ అమ్మవారు నెరవేరుస్తుందనే నమ్మకం ఎంతో బలంగా ఉంది. భక్తులు ఈ అమ్మవారి నుదుట బొట్టు పెట్టి తమ కోరికలు కోరుకుంటారు. ఆ సమయంలో అమ్మవారి నుదురు మెత్తగా ఓ మానవ శరీరాన్ని తాకిన అనుభూతినిస్తుంది. భక్తులు ఈ మహత్యాన్ని చూసి తన్మయత్వానికి లోనవుతారు. ఇష్టకామేశ్వరి దేవి చతుర్భుజాలను కలిగి ఉంటుంది. 2 చేతులతో తామర మొగ్గలను, మరో 2 చేతులతో, ఓ చేతిలో శివలింగాన్ని, మరో చేతిలో రుద్రాక్షమాలతో తపస్సు చేస్తున్నట్లు అమ్మవారు కనిపిస్తారు. ఓ గుహలాంటి దేవాలయంలో దీపపు వెలుగుల మధ్య అమ్మవారి దర్శనం ఆధ్యాత్మిక భావనను పెంచుతుంది. ఇక్కడ పరిసరాల్లో కూర్చొని కాసేపు ధ్యానం చేస్తే మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుంది. స్థానికంగా నివసించే చెంచులచే అమ్మవారు పూజలందుకుంటున్నారు. అంతేకాకుండా ఇక్కడికి వచ్చే భక్తులకు చెంచులు నిత్య అన్నదానాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. నల్లమల అభయారణ్యంలో వెలిసిన ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శించుకోవాలంటే కాస్తంత సాహసం చేయాల్సిందే. ఈ యాత్ర యావత్తు వన్యప్రాణులు స్వేచ్ఛగా సంచరించే టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతం కావడంతో అటవీ శాఖ అధికారుల అనుమతులు తప్పనిసరి. కొంతకాలంగా ఈ యాత్ర అటవీ శాఖ అనుమతులతోనే సాగుతుంది. శ్రీశైలం సమీపంలో ఉన్న శిఖరం వద్ద నుండి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. శిఖరం వద్ద అటవీ శాఖ అధికారులు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయానికి చేరుకోవడానికి టికెట్లు బుక్ చేసుకుంటారు. 10 ఏండ్లు పైబడిన ప్రతి ఒక్కరూ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. టికెట్లు నెక్కంటి జంగల్ సఫారీ నందు 104 టికెట్లు మరియు ఆన్లైన్ ద్వారా NSTR.com నందు 16 టికెట్లు మాత్రమే అవకాశం ఉంటుంది. అలా ఒక్కో వాహనంలో కేవలం 8 మంది మాత్రమే వెళ్లేందుకు అనుమతులు ఉన్నాయి. అలా మొత్తంగా రోజుకో 5 జీపులు మాత్రమే వెళ్లేందుకు అనుమతిస్తారు. టికెట్లు తీసుకున్న అరగంట నుండే వాహనాలు ప్రారంభమవుతాయి. ఇలా కష్టసాధ్యమైన యాత్రను చేసే ప్రతి ఒక్కరూ తాము కోరిన కోరికలు నెరవేరాలని కోరుకుంటూ అవి తీరగానే తమ మొక్కులను తీర్చుకుంటారు. ఇష్టకామేశ్వరి ఆలయం కేవలం దేవాలయం కాదు, శక్తి ప్రదేశం, సాధన కేంద్రం, కోరిక నెరవేర్చే దేవస్థానం, రహస్య యోగుల నివాసం. ఇక్కడికి వెళ్ళిన వారికి అంతరంగ శాంతి, భక్తి, ఆధ్యాత్మిక శక్తి అనుభూతి తప్పకుండా కలుగుతుందని చాలా మంది చెబుతున్నారు.